హాయ్, అందరికీ నమస్తే. నేను మీ సుదర్శన్ రావుని. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. మంచి మాట్లాడిన విమర్శలే, చెడు మాట్లాడిన విమర్శలే, మంచి చెప్పిన విమర్శలే, చెడు చెప్పిన విమర్శలే. సరే, చెడు చెప్పినప్పుడు ఎలాగైనా విమర్శించవచ్చు. అదే మంచి చెప్పినప్పుడు విమర్శిస్తే ఎలా ఉంటుంది? అది అసలు మంచిదా కాదా? ప్రతిదానికి విమర్శ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాము, ప్రతిదానికి కూడా విమర్శలు ఎక్కువైపోయినాయి. విపరీతంగా విమర్శలు ఎక్కువైనాయి. అవసరమైన దాన్ని విమర్శించట్లేదు ఎవరు కూడా. దాన్ని అసలు విమర్శించడానికి ప్రయత్నం చేయట్లేదు. దాని మీద ఫైట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. అంటే ఈ రకంగా జరుగుతుంది ప్రస్తుతము నడుస్తున్నటువంటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలలో. సో రకరకాలుగా చర్చించుకుంటూ పోతూ ఉంటే చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి విమర్శలు, చర్చలు, అలానే జరుగుతున్నటువంటి వార్తలు కానివ్వండి, సో వాటి గురించి కూడా ముందు ముందు ఎన్నో ఈ రకంగా వీడియోస్ చూడవచ్చు మీరు మా ఛానల్లో. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. ప్రతి వీడియో కూడా ఇతరులకు షేర్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. సో ముందు ఇలాంటి సంఘటనలపై కొన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి విమర్శలు, ఫస్ట్ చర్చలు కానివ్వండి, ఇలాంటి ఏదైనా కూడా తెలియపరచడానికి ఇదే విధంగా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. సో కాబట్టి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు నచ్చినటువంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఎంతమందికి ఇది రీచ్ అవుతుంది అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నేను చెప్పేది ఎంత ఎక్కువ మందికి రీచ్ అవుతే అంత మంచిది. ఇంపార్టెంట్ అయినవి ఏదైతే ఉన్నాయో అలాంటివి చాలా డిస్కస్ చేస్తూనే ఉన్నారు, కానీ ఎక్కువ మందికి రీచ్ కావట్లేదు. అవి చాలా రీచ్ కావాలి. సో మీడియా మిత్రులు కూడా ఇలాంటి కొన్ని విషయాల్ని కొంతమంది మాత్రమే మీడియాలలో చెప్తున్నారు. మిగిలిన వాళ్ళకి కొన్ని రాజకీయాలు అడ్డం వస్తున్నాయి, కుల మతాలు అడ్డు కూడా వస్తున్నాయి. సో ఈ రకంగా ఉండకూడదు. మీడియా అనేది ముఖ్యంగా ఏ మీడియా అయినా కాదండి, ఉన్నట్లు చెప్పగలిగేదే మీడియా. లేదు, క్రియేట్ చేసి చెప్పగలిగేది కూడా మీడియానే. సో అలాంటి క్రియేటివిటీలు ఇక్కడ చాలామంది వాడుతూ ఉన్నారు ఈరోజు. అంటే ఒక మతం వాళ్ళు ఆ మతాన్ని సర్దిపుచ్చుకోవటము, అండ్ అలానే ఒక కులం వాళ్ళు ఆ కులాన్ని సర్దిపుచ్చుకోవటము. సో ముఖ్యంగా రీసెంట్గా జరిగినవి సామెల్ అనే అతని గురించి కూడా మనం నా ఛానల్లో చెప్పడం జరిగింది. సామెల్ అనే అతను ఏ రకంగా మాట్లాడాడు ఆ వేదికపై, అసలు ఆయన అలా మాట్లాడచ్చా? నచ్చడం అని అంటే ప్రతిదీ నచ్చడం అనేది ఉంటుంది, కొన్ని నచ్చుతాయి, బాగా నచ్చుతాయి. నచ్చడం అనేది నాకు నచ్చినట్టు నచ్చేలా చేయటమే నచ్చటం. అది అసలు నచ్చటం అంటే. ఎదుటి వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళకి నచ్చలేదని నువ్వు నచ్చినట్టు చేయలేదు కాబట్టి నచ్చలేదని చెప్తాను నేను ఇక్కడ. దాని అర్థం అది. ఓకే. సో ఇట్లా ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. ఒకళ్ళకి మంచి అనిపిస్తుంది, ఒకళ్ళకి మంచి అనిపించకపోవచ్చు. ఇప్పుడు మనకి ప్రస్తుతం తెలంగాణలో మహిళలకి కొన్ని బస్ ఫ్రీ అని పెట్టారు. అది ఆంధ్రలో కూడా బస్ ఫ్రీ నడుస్తుంది. ఒక చోట చూసి ఇక్కడ చూసి అక్కడ, ఒక రాష్ట్రాన్ని చూసి ఇక్కడ చూసి అక్కడ. ఒక దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో అనేది చూసి ఇక్కడ డైరెక్ట్గా సొంతంగా కొత్తదనంతో ఏది చేయలేరా అనేది ముఖ్యంగా ప్రశ్నగా మిగిలిపోతుంది. మనకి అవసరం ఇక్కడ మన తెలంగాణ గురించి ప్రస్తుతం ఆలోచించినట్లయితే మనం ఎవరిని కాపీ కొట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ బేసిక్గా కాపీ కొట్టాల్సిన అవసరం కూడా లేదు, విమర్శించాల్సిన అవసరాలు కూడా లేవు ఒకళ్ళని. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పగలిగేటోళ్ళే. నువ్వు చెప్పి నీ దమ్ చూపించుకోవచ్చు.
నువ్వు కూడా ఒక మంచి ప్రావీణ్యం ఉంది నీకు కూడా. నువ్వు చెప్పు డైరెక్ట్గా, ఏది మంచిదో చెప్పు డైరెక్ట్గా. విమర్శలు ఎందుకు అలాంటి వాటికి? నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో మంచి చెడో, ఇప్పుడు సామెల్ అని ఆయన ఒక విమర్శ అనుకోలేదు. ఆయన సింపుల్గా చెప్తున్నాడు ఈరోజు. సామెల్ అని ఆయన ఆ ప్రసంగంలో ఏదో బాపన ఆయన, నేను బాబునాయన ఏమన్నా బ్రాహ్మణులని ఏమనలేదండి ఈరోజు అని అంటున్నాడు. నేను కూడా గుడికి పోతాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడేటప్పుడే నోరు జారటం అనేది ఉంటుంది, నోరు జారటం. సో ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలండి. నోరు ఇష్టం వచ్చినట్టు జారొద్దు. ఫస్ట్ నోరు జారిన తర్వాత మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్షమాపణలు అవసరమా? ఇవన్నీ తెలియదా? నాలెడ్జ్ లేదా మీకు? రాజ్యాంగంలో ఏం చెప్పారో తెలియదా మీకు? డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్పారు? ఆయన ఎవరి కోసం చెప్పారు? ఈ కట్టుబాట్లు, ఆచార సాంప్రదాయాల్ని ఎవరు కూడా విమర్శించదని చెప్పాడా లేదా? నీ ఇష్టం వచ్చినట్టు మతం మార్చుకో అని కూడా చెప్పాడు. మార్చుకునే హక్కు కూడా ఇచ్చాడు. అని మార్చేస్తావా? నువ్వు మారింది దేనికోసం? పదవి కోసం అయితే పదవి ఉండదు ఇక్కడ ఉండదు. ఎందుకంటే నువ్వు మారావు. నీ మార్పు కోసం మళ్ళీ నీకు పదవి ఇస్తారా? ఎవరన్నా రిజర్వేషన్లు కల్పిస్తారా? ఇదే న్యాయం అండి. నువ్వు ఒక కులం, ఒక మతంలోంచి మారిపోయావు, ఒక కులంలోకి వెళ్ళిపోయావు. అక్కడ హోదా ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. ఇవే ఈరోజు చూస్తున్నది ఇదే. ఇది పేపర్లో వరకు పడాలా? అవసరం లేదు కదా. ముందు అని ఇమీడియట్గా ఆ రకంగా చేసినందుకు ఆ పదవి నుంచి తీసేయాలి. ఈరోజు ఏం చేయాలి గవర్నమెంట్ అనేది? ఈరోజు తీసేయాలి ఇమీడియట్గా. ఈరోజు తీసేయాలి. ఆ హక్కు లేదా గవర్నమెంట్కి? ఆ పార్టీ వాళ్ళే తీసేయాలి ఫస్ట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నటువంటి ఆ పార్టీ వాళ్ళకి తెలియదా? ఆ పీసీసీ అధ్యక్షులకు తెలియదా? ఆ పార్టీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇక్కడ ఉండాలి. ఆ రూల్స్ అండ్ దాటిపోతే ఎట్లా? దాటకూడదు కదా. సో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. అలానే ప్రతి ఒక్క హిందువు కూడా ప్రశ్నించాల్సిన ప్రశ్న ఇది. సో మరి హిందువులందరూ కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది నాకు తెలియట్లేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలండి. ఈరోజు రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నారు. అసలు ఆ రిజర్వేషన్లు అవసరం ఎందుకుంది? ఇప్పుడు ఈరోజు రిజర్వేషన్ అవసరం ఏముంది? నీకు టాలెంట్ ఉంది, నువ్వు వెళ్ళిపోతున్నావు. రిజర్వేషన్ అవసరం ఏముంది ఈరోజు నీకు? రిజర్వేషన్ల వల్లనే కదా ఈ గొడవలన్నీ కూడా, ఈ మత మార్పిళ్ళు, కుల మార్పిళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, ఏ అంశం మీద చర్చించాలి అనేది. రిజర్వేషన్ మీద ఎవరైనా చర్చించారా? ఇది అవసరమా ఈరోజు అనేది ఎవరైనా చర్చించారా ఇంతవరకు? సో రిజర్వేషన్ లేక ఎంతమంది బాధపడుతున్నారు? ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ముందు మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామాజకా టీవీ.